శంకర భగవత్పాదులు పెట్టినటువంటి పీఠానికి పరంపరాగతంగా ఎవరు పీఠాధిపత్యం వహిస్తున్నారో వారు పీఠాధిపతులు తప్ప మిగిలిన వారు ముద్ర వేసుకున్నంత మాత్రం చేత పీఠాధిపతులు కాలేరు. కాబట్టి అలా వచ్చినటువంటి పీఠాల్ని పీఠ సంస్థాపన చేసి ఆ పీఠ సంస్థాపనలో ఎవరు పీఠాధిపత్యానికి వచ్చారో వారు జన్మతః సౌశీల్యవంతులై ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారై ఇంద్రియములకు వశులు కానటువంటి వారై వేదమును వేదాంగములను సమస్త శాస్త్రములను చదువుకున్నవారై అపర సరస్వతీ స్వరూపులై పరమ వైరాగ్యంతో లోకం మీద కారుణ్య హృదయంతో ఉన్నటువంటి వారు 4 పీఠాలకి పీఠాధిపతులుగా రావడానికి కావలసినటువంటి సంకల్పాన్ని చేసి ఏ వేదం ఏ పీఠంలో ఆమ్నాయం కావాలి అని నిర్ణయం చేసినటువంటి మహాపురుషులు శంకరులు. అటువంటి శంకర భగవత్పాదులు తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము 4 పీఠములను ఏర్పాటు చేశారు. ఈ 4 చోట్ల ఎందుకు పీఠాలు పెట్టాలి అంటే ఈ 4 చోట్ల పెట్టడానికి ప్రధాన కారణం ఈ 4 వైపుల నుండి కూడా మళ్ళీ అవైదికమైనటువంటి వాదనలు ప్రవేశించకుండా ఉండడం కోసమని రక్ష పెట్టారు. ఈ పీఠాధిపతులు భారతదేశాన్ని కాపాడుతూ ఉంటారు వైదికంగా ఉండేటట్టు అని. 2 భారతీ తీర్థ మహాస్వామి వారే ఒక చోట అనుగ్రహ భాషణంలో అన్నారు, ఈ భారతదేశాన్నంతటినీ కర్మభూమిగా భావన చేసినప్పుడు అసలు ఈ భారతదేశాన్నంతటినీ ఆయన ఒక యజ్ఞశాలగా భావన చేశారు. యజ్ఞశాల అయితే దానికి చతుర్ద్వారములు, 4 వైపులా 4 ద్వారములు, 4 ద్వారములకు 4 వేదములు, 4 వేదములు 4 ద్వారములైతే ఏ పీఠంలో ఏ వేదం ఎలా ఆమ్నాయం జరగాలో ఆయన నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి ఎప్పుడైనా వేదాంత సంబంధమైనటువంటి విషయములలో ఈ 4 పీఠముల మధ్య సమన్వయం కొరవడి ఒక విషయంలో భిన్నాభిప్రాయములు వ్యక్తమై ఏది సత్యము అన్న అనుమానం వస్తే దాని మీద తీర్పు చెప్పవలసిన వాళ్ళు ఎవరు అంటే దక్షిణాన పెట్టినటువంటి శృంగగిరి పీఠానికి ఆ అధికారాన్ని కల్పించారు. అందుకే శృంగగిరి పీఠము సార్వభౌమ పీఠమైంది. అయి శృంగగిరి పీఠాధిపతులు చెప్పినటువంటి మాట ఏది ఉంటుందో అది ప్రామాణికమైనటువంటి వాక్కు.